అమ్మాయి, ఒక బాధితురాలు, డ్రగ్స్ ఒక లేడీ వల్ల డ్రగ్స్ ఉచ్చులో పడి ఆ దరిద్రం నుంచి, ఆ దారుణం నుంచి బయటపడిన ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ గడప తొక్కి, ఎప్పుడూ పోలీస్ స్టేషను అంటే ఏంటో కూడా తెలియని ఒక అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నేను డ్రగ్స్ బారిన పడ్డాను, నన్ను ఇట్లా బలి చేస్తున్నారు, నాలాగా ఎంతోమంది అమ్మాయిలు ఇట్లా బలైపోతున్నారు, వాళ్ళని కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్కి ధైర్యంగా ఒక అమ్మాయి వస్తే బిగ్ టీవీ లాంటి వాళ్ళు, మేము టీవీ ఛానల్ వాళ్ళు అది చూపించకపోతే ఇంకేం చూపించాలండి? ఎంతసేపు లావణ్యాను రాజధాను తిట్టుకున్నదో, బూతులు మాట్లాడుకున్నదో, ఈ రంకు వ్యవహారాలు, ఈ భాగోతాలు చూపించడం కాదు కదా కావాల్సింది. డ్రగ్స్ అనే పెనుభూతం ఈరోజు ఆవహిస్తోంది. భవిష్యత్తులో మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లం. సార్ ఫస్ట్ టైం ఒక మీడియా ఇంత సెన్సిబుల్ గా మాట్లాడడం నేను చూస్తున్నాను సార్. ఎంతసేపు టీఆర్పీ కోసం చిల్లర గొడవలు చేసే ఇవి చూస్తున్నాను తప్ప, ఇలా సెన్సిబిలిటీస్ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళి ఉండేవాళ్ళం. మాకు అక్కర్లేదండి సెన్సిబిలిటీస్. మీరు అన్న టీఆర్పీ కావాలి అనుకుంటే మీకు ఎదురుగా ఇప్పుడు లావణ్యని స్టూడియోకి పిలిచి మీ ఎదురుగా కూర్చోబెట్టి మళ్ళీ మీ మీద ఆవిడతో చెప్పు, లేడీ కాబట్టి లేడీ చెప్పు విసిరిందంటే మీరు కూడా ఎదురు తిరిగి కొట్టలేరు ఆటోమేటిక్గా, మగవాడు కాబట్టి. సో దానివల్ల మాకు టీఆర్పీ వస్తుందండి. లేకపోతే వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిస్తే మాకు టీఆర్పీ వస్తుంది. ఇంకొక ఆడవాళ్ళని తీసుకొచ్చి మీ మీద ఇదే స్టూడియోలో జుట్టు పట్టించుకుని బయటకు లాగిస్తే మాకు టీఆర్పీ వస్తుందండి. కానీ క్రెడిబిలిటీ ఉండదండి. ఇదే బిగ్ టీవీకి క్రెడిబిలిటీ ఉండదు. శేఖర్ భాషని బదనాం చేయటం ద్వారా, ప్రీతి ఫోటోలు చూపించి అల్లరి చేయటం ద్వారా జీవితాలు నాశనం చేసిన వాళ్ళం అవుతాం తప్ప క్రెడిబిలిటీ ఉండదండి. ఎవరు నమ్మరు. అది ఆ పిచ్చి రోజులు పోయలే. ఆ పిచ్చి రోజుల్లో ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే ఛానల్స్ చూసే రోజులు, వ్యూస్ వచ్చే రోజులు పోయినాయండి. ఇప్పుడు మారారు, జనాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము టేకప్ చేయడానికి మెయిన్ కారణం ప్రీతి, లేకపోతే శేఖర్ భాష, లేకపోతే రాజ్ తరుణ్, లావణ్య గురించి కాదండి, డ్రగ్స్ గురించి. డ్రగ్స్ బారిన ఎంతోమంది పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలా జీవితం నాశనం అయిపోయే తరుణంలో అలర్ట్ అయి బయటకు వచ్చిన ఒక అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి, ఒక బాధితురాలు బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో బయట పెట్టాం. సార్ ఇక్కడతో ఆగకుండా దయచేసి ఈ వీడియో మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు ట్యాగ్ SOT, ట్యాగ్ రేవంత్ రెడ్డి గారు, జస్టిస్ ఫర్ డ్రగ్ పేషెంట్స్, డ్రగ్ ఎడిక్ట్స్, వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని ట్యాగ్ చేయండి. శిక్ష పడాలి అతి త్వరగా, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. నార్సింగ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని అతి వేగంగా ముగించి ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, అందరికీ జస్టిస్ ఇప్పించాలి సార్. ఒక్కోసారి ఆ వీడియో ఉన్నట్టున్నారు, వచ్చిందండి ఉదయ్ గారు సార్? ఆ వీడియో అది చాలా పెద్ద వీడియో ఉంది సార్. సో ఆ రోజు తను తాగేసి అండ్ అది వీడియో ఒకటి ఉంది సార్. ఒకసారి ప్లే చేయరా? ప్లే చేయడం తప్పే ఉంది. ఇప్పుడు ఇదంతా జనానికి ఉపయోగపడేదే కదా. అంటే మనుషులు ఎలా ఉంటారు, అదే తన వర్షన్, తన బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఆడియో ప్లే చేసి వినిపిస్తాను సార్. ఓకే, వీడియో చూపించడానికి ఉందా అవకాశం? చూపించడానికి లేదు సార్. ఓకే, చూపిస్తాను సార్. ఓకే. ఎలా నవ్వుతుందో చూడండి సార్. దాంట్లో ఒక దయ్యం వచ్చింది. సో ఎవరైనా వినకపోతే వాళ్ళని ఫక్ చేస్తాను అంటుంది సార్ వాయిస్. ఎవరైనా నా మాట వినకపోతే ఐ విల్ ఫక్. అదే ఒక సాడిస్టిక్ అంటే దిక్కులని. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ కూడా మేము ఫక్ చేస్తాం నేను అన్నట్టు. అదే ఓకే 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 ఓకే. వద్దులేండి, మరి అభ్యంతరకరంగా ఉన్నాయి కొన్ని, వద్దు. యాక్చువల్లీ మేము ఆడియోస్ కూడా ప్లే చేయడం కారణం అదేనండి. యాక్చువల్లీ ఆవిడ ఆడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి, నా మొబైల్లో కూడా ఉంది యాక్చువల్లీ. బట్ అది ఆడియో చాలా 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 దారుణంగా ఉంది, చాలా వల్గారిటీ ఉంది. మనకి లైవ్ లో కనిపించే తను తన రియల్ లైఫ్ లో తను కాదు సార్, మహానటి. అండ్ నేను చెప్పేది ఏంటంటే అడ్వకేట్లకు కానీ లేకపోతే ఉన్నదంటే రండి సార్, తప్పకుండా రండి, తప్పకుండా నుంచోండి, మాట్లాడండి. అనవసరంగా మీకున్న పేర్లను కూడా చెడగొట్టుకోవడానికి, ఇలా అన్యాయం వైపు నుంచోడానికి అయితే ఇది వాళ్ళకి మంచిది కాదు. ఎందుకన్నా ఓకే. ఈ పోరాటంలో ప్రీతి గారికి మీరు ఎప్పటికీ అండగా ఉంటారండి?
అంటే మీరు లావణ్య గారికి చాలా క్లోజ్ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. రేపొద్దున లావణ్య లేకపోతే లావణ్య తరపు మనుషులు మిమ్మల్ని బెదిరించడమో ప్రలోభాలకు గురి చేయటమో చేస్తారు. అప్పుడు మళ్ళీ ప్రీతి గారికి వదిలి మీరు వెళ్ళరు కదా. అర్థం కావట్లేదు సార్ వాయిస్. ఇప్పుడు ప్రీతి గారు బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫైట్ చేస్తోంది. ఈ పోరాటంలో మీరు ఆవిడకి అండగానే ఉంటారు ఎప్పటికీ? తప్పకుండా సార్, అండగా ఉంటాను కూడా సార్. అది ఎక్కడి దాకా వెళ్ళినా కానీ నేను రెడీ సార్. ఒకవేళ న్యాయం అనేది జరగకుండా రేపొద్దున అంటే మా ఇంట్లో వాళ్ళు అదే బాధపడుతున్నారు సార్. మా ఇంట్లో వాళ్ళు, ప్రీతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలాంటి దాంతో మా ఇంట్లో వాళ్ళకి సార్ లాస్ట్ టైం ఇలాగే ఒక చిన్న కాన్వర్సేషన్ లో నాకు ప్రీతికి అయిన గొడవని తను యూటిలైజ్ చేసుకొని 3 రోజులు సతాయించింది సార్ మా ఇంట్లో వాళ్ళని. మా ఫాదర్ కి 3 రోజులు కంటిన్యూస్ గా ఫోన్లు చేసింది సార్. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మా ఫాదర్ కాల్ వచ్చేది సార్. కాల్ వచ్చి మీ కొడుకు అక్కడ ఉన్నాడు, మీ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయితో అక్కడ ఉంటున్నాడు, అమ్మాయితో ఇక్కడ ఉంటున్నాడు అని 3 రోజులు కంటిన్యూస్ కాల్ చేసింది సార్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ స్పీక్ విత్ మా ఫాదర్ని కూడా లైన్లో తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడిపిస్తుంది దాని గురించి కూడా. ఇంట్లో వాళ్ళని సార్, బయట వాళ్ళని సార్, పక్కన వాళ్ళని ఇప్పుడు సపోజ్ నేననే ఉదయ్ని ఇవాళ ఎవరైనా కలిశాను, ఆమెకు తెలిసిపోతుంది సార్, పట్టుకుంటుంది, వాళ్ళతోటి స్కెచ్ లేపిస్తుంది. అది వాళ్ళకు కూడా తెలియదు సార్. అలా వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు. ఓకే శేఖర్ గారు, ఫైనల్గా ఇవాళ మీకు ఒక విక్టిమ్ మీకు సపోర్ట్గా వచ్చారు. వాళ్ళు విక్టిమ్ అయినా కూడా ఆవిడ ఒక బాధితురాలు అయినా కూడా మీరు చేస్తున్న ఫైట్లో మీకు అండగా వాళ్ళు నిలబడింది. ఇలా చాలామంది రావచ్చు రేపు. సో ఇప్పట్లో తెగేదాకా లేదు. ఒక్కటి సార్, నాకు అంటే నేను యాక్చువల్గా మగపక్షపాతిని అలా అనుకుంటున్నారు ఇప్పటిదాకా. కానీ నేను ఎవరైతే సప్రెస్ చేయబడ్డారో ఈ చట్టాలు న్యాయాలు వాడుకొని మగాళ్ళు కనీసం న్యాయం కోసం వెళ్ళి, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు సార్ ఉదయ్, అమ్మాయి ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతే ఆ ఫోన్తో నరకం అనుభవిస్తున్నాడు ఇప్పటిదాకా 1.5 years నుంచి బ్లాక్మెయిల్ చేస్తే. ఆ ఫోన్ కోసం అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి మీద కంప్లైంట్ తీసుకోరంట. ఒకవేళ తీసుకొని అమ్మాయి ఫోన్ ఇప్పించుంటే ఇవాళ ఇంత నరకం వీళ్ళకి ఉండేది కాదు కదా. అబ్బాయి దుస్థితి చూడండి సార్, ఎంత నీచంగా ఉంది పోలీస్ స్టేషన్లో అబ్బాయి పరిస్థితి. సో నేను అదే చెప్తున్నా, నేను ఇలా వీళ్ళ అన్యాయం అయిపోతున్న వాళ్ళకి, అంటే చట్టం వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ పక్కన నిలబడ్డాను తప్ప ఈ అమ్మాయి ఏంది సార్, అమ్మాయి వస్తే ఈ అమ్మాయి పక్కన నేను నిలబడ్డా, నాకు తెలుసు అమ్మాయి ఎంత బాధపడుతుందో. ఈ అమ్మాయికి అయితే మనం ఇవ్వాల్సిన పని లేదు. పాప ఈ అమ్మాయికి మనం అండంగా నిలబడాలి సార్. మనం అందరూ నిలబడాలి, నిలబడాలండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు బయటికి రారు సార్. ఆవిడ తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. రియల్గా అది వేరే వాళ్ళు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా సొసైటీ గుర్తించాలి వాళ్ళ ప్రీతికి సపోర్ట్ చేయాలి. ప్రీతిని కింద ఇన్స్టాగ్రామ్లో బూతులు ఇష్టం వచ్చిన తప్పుడు కామెంట్లు పెట్టడం ఇది కాదు, అప్రిషియేట్ చేయాలి. ఆమె ఒక విక్టిమ్ అయ్యి, ఎస్ నేను విక్టిమ్ని, నేను ఒక డ్రగ్ కన్జ్యూమర్ని, ఈ దరిద్రంలోకి మీరు రావద్దని ఎంతోమందికి మెసేజ్ ఇస్తుంది ఆవిడ. ఎవరిస్తారండి నాకు ఎందుకు రావద్దని చెప్పి చాలా మంది ఆపారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విషయం చెప్పగానే చాలా మంది వెళ్ళకు, బయటికి వెళ్తే అంతా మొత్తం న్యూసెన్స్ అయిపోతుంది, అందరికి బయటకు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది అన్నా కానీ నేను బయటకు వస్తాను, మాట్లాడతాను, సపోర్ట్ ఇస్తాను. నా దాకా వచ్చింది, రేపొద్దున ఇంకెవరికైనా జరిగితే వాళ్ళకి ఏమన్నా అయితే అని అది జరగకూడదని చెప్పి శేఖర్ భాష గారు మళ్ళీ అప్రోచ్ అవడం జరిగింది.